ఏంటి? నువ్వు వెళ్ళు. గంగా, 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 లే గంగా, లే గంగా, గంగా లే, లే గంగా. ఏంటండి నిద్రపోతుంటే లేపేస్తారు? కాసేపు పడుకుంటానండి. అవతల రిసెప్షన్ కి టైం అవుతుంటే నువ్వు ఇక్కడ గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నావా? రిసెప్షన్ ఇంకా ఎవరిది? ఎవరిదా? నీదే. అమ్మో, రిసెప్షన్ ఉంది కదా. చాలా తొందరగానే గుర్తు చేసుకున్నావే. మధ్యాహ్నం కడుపు నిండా తిన్నాను, వెంటనే నిద్ర పట్టేసింది. చాలే, బాగుంది నీ సంబరం. త్వరగా లేచి రెడీ అవ్వు. నువ్వింకా రెడీ అవ్వలేదని తెలిస్తే మావయ్య గారు కోప్పడతారు. అలాగే. ప్రీతి, ప్రీతి, గంగా కూర్చో కూర్చో కూర్చో. అయ్యో ప్రీతి. అమ్మో అమ్మో చూస్తుంది. గంగా ఇంకా రెడీ కాలేదంటే ఏమంటుందో ఏంటో. కవర్ చేయండి, కవర్ చేయండి. ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదత్తయ్య, రిసెప్షన్ గురించే మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. అవును పెద్దమ్మా, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మీ అందరికీ రిసెప్షన్ గురించి బాగా ఎక్సైటెడ్ గా ఉన్నట్టుంది. ఇంటి గౌరవం కోసం నేను సైలెంట్ గా ఉండిపోయాను. మీ నాన్న అదే అవకాశంగా తీసుకొని నాకిష్టం లేని పనులన్నీ చేస్తున్నారు. ఈ పెళ్లే ఒక మోసం అని నేనంటుంటే దాన్ని మళ్ళీ వేడుగ్గా జరుపుకోవాలని ప్లాన్ చేశారు. మీ నాన్న ఏం చేస్తారో తెలీదు గాని ఆ గంగ ఈ ఇంటి కోడలిగా ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. మీరలా ఆవేశపడకండి అత్తయ్య. మామయ్య గారు ఆలోచించకుండా ఏది చేయరు కదా. అవును, ఆలోచించే చేస్తారు. అన్ని తప్పులే చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తారు. అమ్మా ప్లీజ్, ఫంక్షన్ జరిగే వరకు నువ్వు ఎలాంటి గొడవ చేయొద్దు ప్లీజ్ అమ్మా. అలా గొడవ చేసేదాన్ని అయితే మీడియా ముందే ఆ గంగని గెంటేసేదాన్ని. ఇప్పుడు కూడా రిసెప్షన్లో మన ఇంటి గౌరవానికి ఎలాంటి మచ్చ రాకుండా అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా చూసుకోండి. ముఖ్యంగా ఆ గంగని నలుగురిలో కాస్త మంచిగా కనపడేలాగా రెడీ చేయండి. లేదంటే పని మనిషి అవతారంలోనే ఉంటుంది. అలాగేమ్మా. ఏంటి బ్రో నువ్వు మాట్లాడుతుంది? ఇంకొకసారి ఆలోచించు. రుద్రబాబా అంత ఈజీగా మౌల్డ్ అవ్వరు. ఒకసారి ఇటు నుంచి కూడా ట్రై చేయాలి కదిష్క. లెట్స్ ట్రై. పదా. ఏంటి బావా, రెడీ అయిపోయావా? నేనే దగ్గరుండి రెడీ చేద్దాం అనుకున్నానే. నో నీడ్ వీరు, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ బావా. దేనికి? నీ పెళ్లి విషయంలో అత్తయ్య గారికి సపోర్ట్ చేస్తూ నిన్ను అపోజ్ చేసినందుకు నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. మా బాధంతా మీరు గంగ ట్రాప్లో పడ్డారనే బావగారు. అత్తయ్య గారు కోపడ్డంలో కూడా అర్థం ఉంది కదా. ఆ గంగ మన స్థాయికి తగ్గింది కాదు అని మీకు తెలిసి కూడా మీరు తనని పెళ్లి చేసుకోవడం మాకు నచ్చలేదు. అందుకే లీవ్ ఇట్. నాకు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం కూడా ఇష్టం లేదు. అలా అంటే ఎలా బావా? నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు. గంగని భార్యగా పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదని కూడా తెలుసు. అలాంటప్పుడు ఈ రిసెప్షన్ హంగామా ఎందుకు? నువ్వు స్ట్రాంగ్గా వద్దు అంటే మావయ్య గారు కూడా దీన్ని ఆపేస్తారుగా.
నేనేం చేసినా ఈ ఫ్యామిలీ గౌరవం నిలబెట్టడం కోసమే చేస్తాను. పెదనాన్న రిసెప్షన్ జరగాలనుకుంటున్నారు. ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అది కాదు ఏంటి ఇది నా ఇల్లేనా? నువ్వు నా పెళ్ళానువేనా? ఎప్పుడు రోగిస్తే దానిలాగా చినిగిపోయిన చీరలు కట్టేదానివి ఇయ్యాలంటే రెడీ అయ్యా. కొంపదీసి నువ్వు కూడా నన్ను ఒగ్గేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నావా ఏంటి? నీ నోరు పడిపోను. అయ్యే మాటలయ్యా. సరే గాని త్వరగా పోయి మంచి చొక్కా వేసుకొని తయారయ్యారాపో. ఎక్కడికే తయారయ్యేది? ఇయాల మన గంగా రుద్రబాబుకి అదేదో ఫంక్షన్ చేస్తున్నారట. అందర్ని పిలిచి భోజనాలు పెడుతున్నారంట. ఆ ఫంక్షన్ కి రమ్మని పెద్దయ్యగారు చెప్పారయ్యా. నీకు చెప్తే నేను వెళ్ళవే. నాకు చెప్పకపోతే నేను ఎట్టా వస్తాను? అసలే పైడరాజుకి పౌరుషం ఎక్కువ. అట్టా అనమాకయ్యా. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి పోయింది గాని మనం ఆ ఇంటి వైపు పోనేలేదు. వాళ్ళు గొప్పోళ్ళైనా సరే మన అమ్మాయి కోసమైనా మనం వెళ్ళాలి కదయ్యా. మనం వెళ్తే గంగ కూడా సంతోషపడుతుంది, మనకు కూడా కాస్త గౌరవంగా ఉంటుంది. పోదామయ్యా.